ఈరోజు భారతరత్న ఇచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే కుటుంబ కేంద్రంగా పరిపాలన చేసిన విషయం మనకు తెలుసు. ఈరోజు దేశంలో కూడా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తర్వాత ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. జనతా పార్టీ వస్తే జనతా పార్టీని చీల్చి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఈ దేశంలో నిరూపించాలనుకుంటున్నారు. ఈ దేశంలో నెహ్రూ పాలన తప్ప, నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరు కూడా పరిపాలన చేయలేరు. ఆ రకమైనటువంటి హక్కు లేదు, మాకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీకే హక్కు ఉంది, నెహ్రూ కుటుంబానికే హక్కు ఉంది. మరి ఎవరు నరేంద్ర మోడీ ఎవరు, కర్పూరి ఠాకూర్ ఎవరు, మొరార్జీ దేశాయ్ ఎవరు, వీళ్ళెవరు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉంటారు? అందులో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఆయనకు అర్హత ఎక్కడిది అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏ రోజు కూడా పేదల గురించి మాట్లాడలే, ఏ రోజు కూడా బలుగు బనేరుగాల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజులు అనేక రకాలుగా ఆయనను వేధించి, అవమానించి, ఓడించి, మంత్రి పదవి నుంచి తొలగించి, చివరకు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కానీ రాహుల్ గాంధీకి లేదు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. ఈ దేశానికి మొదట ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మెజార్టీ ప్రజలు ఓటు వేసినప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రకంగా స్వాతంత్రం రాకముందే, స్వాతంత్రం వచ్చిన రోజే ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగం రద్దవుతుంది. ఈ దేశంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదు అనే విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుతాం. ఎందుకంటే రాజ్యాంగం ఉంది కాబట్టే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టే భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు వర్ణించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడంటే భారతదేశం అని చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. యావత్ ప్రపంచంలోనే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో పరిపాలన సాగుతున్నదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం అనే సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా